భద్రాచలం పట్టణంలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్లో మే 3వ తేదీన హిందూ సమ్మేళనం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో హిందూ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు పాకాల దుర్గాప్రసాద్ ప్రముఖ సభ్యుడు అరుణాచల నాగస్వామి మాట్లాడుతూ యావత్ హిందువులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మిమ్మల్ని ఈరోజు ఆహ్వానించడానికి ఒకే ఒక కారణం, ఈ సమ్మేళనం అనేది ధర్మ రక్షణ కోసం, ధర్మ మార్గంలో ప్రజలు నడవడం కోసం తప్ప కులాలు ఏమనంటే ఇంటికే పరిమితం కావాలి, మిగతాదంతా బయటకు వస్తే మనందరమే హిందువులవి, మనందరం ఒక తల్లి పిల్లలు అని చాటి చెప్పడం కోసం, మనందరం కలిసి ఉన్నామని ప్రపంచానికి తెలియడం కోసం చేసే సమావేశాన్ని నేను మీ అందరికీ మనవి చేస్తూ, ఈ కార్యకర్తలందరూ సుమారు 2 నెలల నుంచి ఇంటింటికి, గ్రామానికి, సందుకి తిరిగి అనేక లోకల్ ఛానల్ కానీ మీరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం అవడానికి మీ యొక్క ఆశీస్సులు కానీ అందజేస్తే, మీ ఛానల్స్ ద్వారా, మీకున్న మాధ్యమాల ద్వారా ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం కావాలని మీరు కానీ కొంత మాకు సహకరిస్తే ఈ హిందూ సమ్మేళనం జయప్రదం అవడానికి మేము చేసింది ఒక 10% అయినా, మీరు చేసింది 90% ఉంటుంది. మీరు చెప్పగలిగితే ఇంకా 3 రోజులు ఉంది కనుక ఇది వేరే దేనికోసం కాదు, ఓన్లీ ధర్మ పరిరక్షణ కోసమే. రాముడు ఏదైతే ఆచరించాడో అదే ప్రతి మనిషి ఆచరించాలి, మనందరం కలిసి వసుదైక కుటుంబంగా కలిసి ఉండాలని చెప్పడం కోసమే తప్ప వేరేది కాదని నేను భావిస్తూ ఉన్నాను. ఇలాంటి గొప్ప బృహత్తరమైన కార్యక్రమం, పవిత్రమైన కార్యక్రమం రాముల వారి పాదాల చెంత జరుగుతుంది కనుక మిమ్మల్ని మీరందరూ, అందులో ఎంతమందో నాకు మిత్రులు, ఆప్తులు, ఆత్మీయులు మీరందరూ ఉన్నారు. మీరు ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయడానికి, ఇది ఎంతో గొప్పగా జరగడానికి మీ యొక్క సహాయ సహకారాలు అందజేసి, మీ ఆశీస్సులు అందజేసి, మీ యొక్క మాధ్యమాల ద్వారా ఇది జయప్రదం చేయాలని నేను పేరున మీ అందరినీ కోరుకోవడం కోసం, మీకు విన్నవించడం కోసం, మీకు ఈ రకంగా మనవి చేయడం కోసమే ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో పనులున్నా మీరందరూ ఇక్కడికి వచ్చి, ఇది చిన్నదా పెద్దదా ఎవరు పిలిచారు ఏంటనకుండా ఇది ఒక సమావేశ కార్యక్రమం, మమ్మల్ని ఆహ్వానించారు, మేము వెళ్ళాలని గొప్ప హృదయంతో మీరందరూ వచ్చి ఇక్కడికి మమ్మల్ని ఎంతో సంతోషపరిచిన మీ అందరికీ పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, ఎప్పుడూ మీ కృతజ్ఞతగానే నేను ఉంటానని పర్సనల్గా కూడా మీకు మనవి చేస్తూ, ఈ కార్యక్రమం జయప్రదం అవడానికి మీకు చేతనైన సహాయం చేయాలని సందర్భంగా కోరుకుంటూ మీ అందరికీ సవినయంగా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.